అనేక మంది విధేయత ఉండరండి, విధేయత ఉండదు ప్రియుల. చాలా విచారకర సంగతి. నేనప్పుడు అప్పుడప్పుడు అంటుంటాను, పార్షియల్ ఒబీడియన్స్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ ఆల్మోస్ట్ పార్షియల్ ఒబీడియన్స్ ఈజ్ వర్స్ దాన్ డిసొబీడియన్స్. పార్షియల్ ఒబీడియన్స్ ఈజ్ వర్స్ దాన్ డిసొబీడియన్స్. అనగా క్రైస్తవులము సగము విధేయత చూపెట్టినట్టుగా చూపెడతాం. ఆదివారం బైబిల్ తీసుకుని వెళ్తాం, తమ్ముడు సత్యానందం వాడిన రీతిగా గుళ్ళో ముసుకుంటుంది, బయట వచ్చి ఇష్టానుసారంగా జీవిస్తాం. ఎవరి నేషన్ ప్రియ స్నేహితులరా, ప్రవారం నాడు ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులరా కమంటుంది, నా ఎదుగురండి, ఐ విల్ గివ్ యూ పీస్, ఐ విల్ గివ్ యూ రెస్ట్. నేను విశ్రాంతిని నీకు ఇస్తాను. వాక్యం వింటున్నా నా ప్రియ స్నేహితులారా, నా ప్రియ సోదరులారా, ఈ సమయంలో నీకు శాంతి కావాలమ్మా, నీకు శాంతి కావాలి బాబు. శాంతి హోమాలు చేస్తే కుదరదు, శాంతి వరకు కనుక డబ్బులు ఇస్తే కుదరదు, శాంతి వరకు ఏమేమో చేస్తే కుదరదు. యేసయ్య పిలుస్తున్నాడు, నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. Implicit obedience. God wants the implicit obedience. He doesn't want your money. నీ డబ్బు అక్కర్లేదు, నీ ఆస్తుపోస్తులు అక్కర్లేదు, నీ ధన వెంటులు అక్కర్లేదు, నీకేమి అక్కర్లేదు నీ దగ్గర నుంచి. కాబట్టి ఇంప్లిసిట్ ఒబీడియన్స్. ఆయన రమ్మంటున్నాడు, ఆయన దగ్గరకు రమ్మని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ప్రపంచానికి శాంతి ప్రదాత అయిన యేసు దగ్గర ఉన్న పాటున నీవు వచ్చినట్లయితే నిన్ను ఆయన అంగీకరించడం మాత్రమే కాకుండా నిన్ను స్నేహితునిగా చేసుకుంటాను అని అంటున్నాడు. నెంబర్ 1, ఆయనకు స్నేహితులు కావాలి అనగా విధేయతను ఈ సమయంలో నేర్చుకోవాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. నెంబర్ 1. నెంబర్ 2, విధేయత నేర్చుకున్న వ్యక్తి రెండవది అబ్రహాము జీవితంలో ఆయన ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన ప్రియుల, అబ్రహాము ఆయన ప్రార్థించేవాడు. లోతు ఆయన చెరపట్టబడ్డాడు అన్నవిన్న లోతును గురించి సొదొమ గొమొర్రా వెళ్ళిపోయాడు అన్నవిన్న లోతు సొదొమ గొమొర్రాను నాశనం చేస్తాడు అని యెహోవా దేవుడు చెబుతూ ఉండగా అబ్రహాము చేసిన ప్రార్థన మనందరికీ మాదిరి. పిల్లలు, అబ్రహాము ప్రార్థనా పరుడు, దేవునికి స్నేహితుడుగా ఉండాలి అనగా ప్రార్థన చేయడం నేర్చుకోవాలని ప్రభు నేను జ్ఞాపకం చేస్తున్నాం. తీర్మానం చేసుకున్నాం. పాపం అంటే వ్యభిచారం అనుకుంటాం, పాపం అనుకుంటే కనుక దొంగతనం అనుకుంటాం, పాపం అంటే బలానది అని అనుకుంటాం. పాపానికి ఇంకొక నిర్వచనం ఏమిటనగా ప్రార్థన చేయకుంటే పాపం, ప్రార్థన చేయకుంటే పాపం. నీవు ఏ స్థాయిలో ఉన్నావో దేవునికి స్నేహితుడు కావాలి అనగా ప్రార్థన చేయడానికి నీవు ఆరంభించవాలని ప్రభు నేను జ్ఞాపకం చేస్తున్నా. రేడియోలో అందుకునే చెప్పేవాడిని కుటుంబ ప్రార్థన చేసుకున్నారు, ఉదయం లేచి ప్రార్థన చేసుకున్నారు. ప్రార్థన దేవునికి సమీపంగా చేస్తుంది, ప్రార్థన దేవుని దగ్గరకు చేస్తుంది. పిల్లలు ఆలోచిద్దాం. భక్సింగ్ గారు మరణించారు. భక్సింగ్ గారు మరణించినప్పుడు భక్సింగ్ గారు మరణించగా నా మటుకు నేను చాలగా నేను విచారపడ్డాను. దేశానికి ప్రపంచానికి ఒక శ్రేష్టమైన అన్నను పోగొట్టుకున్నాం. దేవుని చిత్తం పిల్లలు. కాబట్టి భక్సింగ్ గారు గురించి అనేకులు చెప్పిన మాటలను విశ్లేషించి సంచితపరిచి చెప్పినట్లయితే భక్సింగ్ గారు నాకు తెలిసినంత వరకు గొప్ప ప్రసంగికుడు కాదు. ఒక రోజున భక్సింగ్ గారు ఇక పుట్టుక దినం జరుగుతుండగా నేను ఉన్నాను. ఆ పుట్టుక దినంలో ఆయన ఒక మాట చెప్పాడు. ఒక మాట, ఆయన మ్యాన్ ఆఫ్ ఫ్యామిలీ. నేను నత్యవాణ్ణి నేను బోధ చేస్తే ఎవరు ప్రభావితం అవుతారు, కానీ ప్రభు యొక్క మహాకృప వలన ఈ ప్రభు పరిచయం ఇచ్చాడు అని ఆ దీనుడు చెబుతూ ఉండగా దాని రహస్యాన్ని నేను గ్రహించింది ఏమిటనగా, బ్రదర్ భక్సింగ్ గారు ఈజ్ నాట్ ఎన్ ఎలోక్వెంట్ స్పీకర్. బ్రదర్ భక్సింగ్ గారు ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. పిల్లలు, నేను మనవి చేస్తున్నా, దేవునికి స్నేహితుడు కావాలి అని అంటే ప్రార్థన అనేక జీవితాల్లో నేర్చుకున్నామని. ఇట్ మూవ్స్ ద ప్రేయర్ మూవ్స్ ద హార్ట్ ఆఫ్ గాడ్. దేవునికి హృదయాన్ని కదిలించాలి అనగా ప్రార్థనకు మరోసారి మనం అంకితం కావాలి అని ప్రభు నేను జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్ అంతా చూడండి, ప్రతి పాపికి దేవుడు అవకాశం ఇచ్చిన దేవుడు, రాహాబు అనే వేశ్యకి దేవుడు అవకాశం ఇచ్చిన దేవుడు, అక్కడ మన జీవితంలో దావీదు అనే వ్యక్తికి దేవుడు అవకాశం ఇచ్చిన దేవుడు. ఈరోజు అదే దేవుడు. ఈరోజు నువ్వే పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు కృంగిపోయి ఉన్నా, నువ్వు విరిగి నలిగిపోయిన పరిస్థితుల్లో ఉన్నా, నీ వైవాహిక జీవితంలో నీకు ఎన్నో బాధలు ఎన్నో కష్టాలున్నా, ఆ బంధం మళ్ళీ తిరిగి కలిసే పరిస్థితుల్లో లేకపోయినా, నువ్వు పాపం అనే ఊబిలో మునిగిపోయే పరిస్థితుల్లో ఉన్నా,
మనుషులు నీ చెయ్యి పట్టుకున్నా పట్టుకోకపోయినా దేవుడు నీ చెయ్యి పట్టుకునే దేవుడు సజీవుడుగా ఉన్నాడు. ఆయన నీ జీవితాన్ని కట్టగలిగిన దేవుడు, పాడైపోయిన వాటిని తిరిగి కట్టగలిగిన దేవుడు, నీ జీవితాల్లో ఉన్న అంధకార శక్తులని తొలగించగలిగిన దేవుడు. ఆయన నీ జీవితంలో అవకాశం ఇచ్చే దేవుడు. సిలువపై ఉన్న దొంగ చూసింది ఈయన యూదుల రాజు. ముళ్ళ కిరీటాన్ని, రక్తాన్ని, గాయాల్ని, మేకుల్ని ఇవన్నీ చూశాడు. ఆయన నమ్మాడు. కొన్ని ట్రాన్స్లేషన్స్లో ఉన్న బైబిల్ ఆయన యేసు అనే మాట కంటే ముందుగా ఆయన అన్న మాట లార్డ్ జీసస్, ప్రభువా యేసు అని పలికాడని చెప్పి కొన్ని బైబిల్ ట్రాన్స్లేషన్స్లో రాయబడ్డ మాట. అనగా ఆయన యేసు అనే కాదు గుర్తించింది, ఆయన ప్రభు అని ఆయన గుర్తించాడు. ఆయన కలిగిన అవకాశంలో ఒకే ఒక మాట ఆయన కలిగిన అవకాశం. ఈరోజు తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, మీ జీవితాల్లో ఎన్ని అవకాశాలు మీ జీవితాల్లో కలుగుతున్నాయి, ఎన్ని అవకాశాలు దేవుడు మీ జీవితాల్లో కలిగిస్తున్నాడు. ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటాం. ఆర్ వి యూటిలైజింగ్ ద ఆపర్చునిటీ వాట్ గాడ్ ఈస్ గివింగ్ త్రూ క్రైస్ట్? క్రీస్తు ద్వారా దేవుడు మనకు కలిగిస్తున్న అవకాశంలో మనం దేవుణ్ణి శిరస్సుగా చేసుకొని ఆయన పరిశుద్ధతలో జీవించే ఒక ఆత్మీయ అనుభవంలోకి మనం నడిపింపబడుతున్నామా అనేది ఆలోచించాలి. కాబట్టి క్రీస్తు నుండి క్షేమాభివృద్ధి, క్రీస్తు దగ్గరికి మనం ఎందుకు రావాలంటే ఆయన అవకాశం ఇచ్చే దేవుడు కాబట్టి.